నమస్కారం. దిస్ ఇస్ #you. ఇప్పుడే మనకి పులివెందుల ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ రిజల్ట్స్ చూసుకుంటే వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఒంటిమెట్లతో స్టార్ట్ చేద్దాం. ఒంటిమెట్లలో 4632 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు ఆల్రెడీ టీడీపీ కంటెస్టెంట్. అండ్ ద బిగ్ బ్రేకింగ్ అండ్ బోన్ షేకింగ్ మూమెంట్, ఎముకలు కూడా వణికే మూమెంట్. ఈరోజు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ లెసన్ మొదలైంది. పులివెందుల ఓటింగ్లో ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక శ్రీమతి లతారెడ్డి గారు, ఎవడైతే బీటెక్ రవి అని నెక్కించాడు జగన్మోహన్ రెడ్డి, ఆవిడ 6735 ఓట్లతో గెలిచారు. అండ్ మనకేంటో తెలియట్లేదు, 6685 సారీ 6000 అన్నా కదండి, 685 అటు తీసి ఇటు తీసినా మళ్ళీ 11% కూడా రాలేకపోతున్నాం. మన 11 అంకె ఏంటోగా నాట్ ఈవెన్ అబౌట్ 10% పరిస్థితుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి హవా ఇంత దిగజారుడు పరిస్థితి చూస్తానే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం. పులివెందుల రౌండ్ అయిపోయింది, ఒంటిమెట్ల 1 రౌండ్ అయిపోయింది. పులివెందులు అయితే గెలుపు అభ్యర్థిని అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. ఒంటిమెట్ల కూడా ఆల్మోస్ట్ విన్నింగ్ స్ప్రీలో ఉంది. ఇది గడిచిపోయి నలిగిపోయిన హవా జగన్మోహన్ రెడ్డి ఎరాది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఆయన కళ్ళు చెమర్చింది. ప్రెస్ మీట్ స్టార్టింగ్లో కళ్ళు చెమర్చి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏం చెప్పాలో తెలియక దిక్కు లేని పరిస్థితుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భం చూశారు కదా అందరూ. కానీ దానికి ఏంటబ్బా బాధ అంటే ఇప్పుడే మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. 6000 ఓట్లకు పైగా పులివెందుల్లోనే, పులివెందుల నా పులివెందుల అని చెప్పి గర్వంగా విరవీగే జగన్మోహన్ రెడ్డి అడ్డాలో 6000 ఓట్లకు పైగా టీడీపీ పడగనెత్తుండగా 600 ఓట్లు కూడా దాటని పులివెందుల పులి కాన్స్టిట్యుయెన్సీ జెడ్పీటీసీ లోకల్ బాడీస్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఆఖరికి వాళ్ళకి వచ్చిన 11 స్థానాల్లో 11% కూడా రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆయన కళ్ళు చెమర్చాయని అందరికీ అర్థమవుతున్నాయి. అండ్ ఇదంతా కాకుండా మనం చూసుకుంటే కనుక మొదటి రౌండ్ ఓటింగ్ ఒంటిమెట్లో కూడా క్లోజ్ అయింది. అండ్ ఒంటిమెట్లో చూసుకుంటే ఇప్పటికిప్పుడు అంతున్న న్యూస్ ప్రకారం ఫస్ట్ రౌండ్ ఒంటిమెట్లో వైసీపీ అభ్యర్థికి 1121 ఓట్స్ రాగా టీడీపీకి 4632 ఓట్స్, 4632 ఎక్కడ, దాని తర్వాత 1121 ఓట్లు ఎక్కడ. ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి తన పులివెందుల్లో ఉన్న పరిస్థితి. ఎక్కడో వేసాను, విరుచుకుపడి తిరుగుతాను, ఈవీఎంలు మ్యానిపులేట్ అయిపోయినట్టు బ్యాలెట్ బాక్సుల్లో కూడా దిక్కులేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. దేనికి ఉంది దిక్కులేని పరిస్థితుల్లో? ఇదంతా మొదలు పెట్టే ముందు జగన్ బలిసి మాట్లాడుతున్నాడు. జగన్ బలిసి మాట్లాడుతున్నాడు. ఈ వర్డ్ నేను అనుకుంటున్నారేమో, నేను అనలేదు ఇది. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏమో ఆయన ఎందుకన్నారో నాకు తెలీదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాగిన పిచ్చివాగులు ప్రతి ఒక్కళ్ళు చూసాం. ఈ ఓటింగ్ సంఖ్యలు చూసిన తర్వాత ఎవరికన్నా ఇలాంటి ఏడుపే వస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన నిన్న ఇదంతా కాకుండా డిఐజీ క్యాడర్లో ఉన్న కోయా ప్రవీణ్ గారి గురించి కూడా వాడు వీడు అని మాట్లాడడం, బీటెక్ రవి గురించి కూడా ఒకడు ఉన్నాడు సింగులర్ టర్మ్స్లో మాట్లాడడం, ఇదంతా కాదు పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి నీ జీవితంలో చూసి ఆఖరి ఎన్నికలు ఇదే అయి ఉంటుంది, రామకృష్ణ అని కొంచెం కూర్చో, నీకు కొంచెం పుణ్యం ఉంటుంది, ఇలాంటి పిచ్చి పనులు చేయకు లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పి కూడా విచ్చలవిడిగా నాలికి మడత లేకుండా విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు చూశారు రాష్ట్రంలో. ఇది అసలు ఇతను ఒకప్పుడు మన ముఖ్యమంత్రి అయినా అని చెప్పి సిగ్గేసింది చాలా మందికి ఛానల్ చూస్తుంటే. కాదా, ఎలా కండక్ట్ చేసుకోవాలో, తనకి తను ఎలా మాట్లాడాలో, ఒక ప్రెస్ ముందు ఎలా వ్యవహరించాలో, మనకి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి ఒక పొలిటీషియన్ కింద. కానీ ఒక స్టాండింగ్ సీఎంని ఎలా మాట్లాడాలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలీదు, ఆఖరికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా తెలీదు, ముఖ్యమంత్రిగా ఒకసారి పనిచేసినా కూడా తెలీదు. ఏ చేసినా ఈ జగన్మోహన్ రెడ్డికి సంస్కారం అన్న వర్డ్ ఎక్కడ అంటట్లేదు. తప్పేం లేదు నేను అంటుంది ఈరోజు. ఎందుకంటే నిన్న చూస్తున్నప్పుడు ఏం రైట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి పిచ్చివాగులు వాగటానికి? నువ్వు ఒంగు జగన్, వయసు ఏంటో తెలిసిపోతుంది ఒక్కసారి కొబ్బరికాయ కొట్టడానికి. చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే వంగుతున్నారు కదా. ఇది సామాన్యమైన ప్రజలు అనుకుంటున్న మాట, నేను కాదండి. జగన్మోహన్ రెడ్డి వంగితే వయసు ఏంటో తెలిసిపోతున్న పరిస్థితుల్లో అతనుండి ఆఖరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఏం చెప్పాలి ఇతనికి? పిల్లలు ఎవరన్నా వస్తే ఎత్తుకుని పలకరించగలుగుతాడు తప్ప మీకు విజువల్ చూపించాలి ఖచ్చితంగా. నేను నిన్నటికి నిన్న ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి వ్యవహరిస్తున్న శైలి చూడండి, ప్రతి ఒక్కళ్ళు వంగి మాట్లాడగలుగుతారు. ఇది ఆయనకున్న కెపాసిటీ. తిరుపతి కొండ ఎక్కువ, నువ్వు నామాలు పెట్టుకుని తిరిగేదేముంది, డిక్లరేషన్ ఉంది, ఎక్కువ ఒకసారి నువ్వు, అక్కడే నీ వయసు బయటపడుతుంది. ఏం జగన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ, ఇదా ఒకప్పుడు మన ముఖ్యమంత్రి, ఇలాంటి పర్సన్నా మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, హీ డజంట్ ఈవెన్ నో హౌ టు కండక్ట్ హిమ్సెల్ఫ్, ఇతను ఒక నేత. ఎవరి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నిన్న మీరు కూర్చుని ఇష్టం వచ్చినట్టు స్టాండింగ్ సీఎంని, అపోజిషన్ స్టేటస్ ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీరు? ఉరి తీయాలి,
నోటికి ఏదొస్తే అది వాగితే సంస్కారం కాదు, మగతనం కాదు. ఇలాంటి మగతనాలు చూపించబట్టే 30 ఏళ్ళుగా ఓట్లైన వాళ్ళందరూ వచ్చి నిన్న 81% ఒక చోట 70% ఒక చోట పోలింగ్కి వెళ్ళిపోయి నీ పైన ఉన్న రివెంజ్ తీర్చుకుంటే నీ పరిస్థితి పులివెందుల్లో కూడా చిన్న స్థానిక ఎన్నికలు కూడా గెలవలేని పరిస్థితి. దానికి నీ కళ్ళు చెమర్చడం ఏంటి? రాష్ట్రంలో అందరికీ ఆనందంతో కళ్ళు చెమరుస్తున్నాయి ఈరోజు. నీకెందుకు చెమరుస్తున్నాయి జగన్? నీకెందుకు చెమరుస్తున్నాయి? ఇదే ప్రశ్న నరేంద్ర మోడీని అడుగు, నువ్వు ఆయన అడుగు. ఇదే ఆఖరి ఎన్నికల మీరు ఎందుకు ఇంతకాలం పోటీ చేశారని అడుగు. రోజు మైక్ పుచ్చుకుని మాట్లాడతాడు అంబట్ని అడుగు. మొన్నటికి మొన్న కళ్ళు తిరిగి పడిపోయాడు బొత్సాన్ని అడుగు. నీ డిప్యూటీ సివిఎంని అడుగు. ఎందుకు అడగ వీళ్ళందరినీ? వయసుని ఒక్కడికేనా? వయసు ఉంటే ఏంటయ్యా, మెదడులో రక్త ప్రసరణ ఉండాలి, కానీ అది ఉంటే ఎవరికన్నా సవ్యంగా మామూలుగా పరిపాలన చేయగలుగుతారు. రక్త ప్రసరణ లేక చాలా మంది పరిపాలన చేయలేక ఆగిపోయారంటారు ఈరోజు జనాలు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. మనకి పేర్లు గుర్తుండవు, ఊర్లు గుర్తుండవు, ఎక్కిరెచ్చడానికి వయసులు గుర్తుంటాయి. వెటకారం ముందు పెట్టి తర్వాత మా జగన్మోహన్ రెడ్డి పుట్టాడండి, ఏమనుకోకండి. ఇంకా ఇంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. లిక్కర్ కుంభకోణంలో షేర్ స్పిరిట్ పోసి ఆంధ్రప్రదేశ్ని తగలెట్టాడు. ఆ గవర్నమెంట్లో ముడుపుల సంస్థ అని చెప్పి ఒక యుద్ధం చేసి జనాల ప్రాణాలను హరించాడు. రాష్ట్ర ఖజానాన్ని డెంటు కొడతాడు. చిన్న ప్రాపర్టీ ఇంట్లో మనకి ఒక పనికిరాని కొడుకుంటే, ఏళ్ళ గురించి చెప్పట్లేదండి, ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తున్నాను. ఇంట్లో మనకు ఒక పనికిరాని కొడుకు ఒకటి ఉంటాడండి, ఒక గుంపుగా పుడితే కనుక మనకి చూడండి ప్రతి ఒక్కళ్ళు అడేం చేస్తాడంటే ఉన్నాయని తాకట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈడు బాగుపడతాడంటే ఆడు కనీసం ఆడి ఆస్తం చేసుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలోకి వెళ్దాం. కనిపించిన బిల్డింగ్ తాకట్టు, కనిపించిన పార్కు తాకట్టు, కనిపించిన లంచ్ స్పేస్ తాకట్టు. 9 కోట్లు కూడా లేవా జగన్ రాష్ట్ర ఖజానాలో? 9 కోట్లు కూడా. అందుకే 11 స్థానాల్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది అపోజిషన్ స్టేటస్ లేకుండా. నువ్వు చెప్తావు ఇది ఆఖరి ఎన్నికలు. అసలు నీకు ఆఖరి ఎన్నికలు ఏమో ఇది? నువ్వు మొన్న వెళ్ళింది ఎవరు చెప్పగలుగుతారు? ఒక్కసారి సీఎం అయితే చాలని అడిగావు కదా, ఒక్కసారి అయిపోయింది మరి టర్మ్. నీకు నీ కాన్స్టిట్యువెన్సీలో మీ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పునాదులుగా వేసి మీ బాబాయ్ గారు నిలబెట్టిన పులివెందుల్లో నీకు దిక్కులేని పరిస్థితి ఈరోజు. అవతల కన్న పరిస్థితి. అవినాష్ రెడ్డిని ఎత్తవతలు వేశారు. దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ పోలీస్. అవినాష్ రెడ్డిని ముట్టుకోకూడదా? స్థానికంగా ఉన్న పోలీసులు కోఆపరేట్ చేయరా? అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయరా? పోలీసులను కూడా అంత మేనేజ్ చేస్తావా జగన్? ఈ ప్రశ్న నేను కాదండి, సామాన్య ఓటర్లు అడుగుతున్నారు. నాది కాదు, మీరు పొరపాటు పడతారు మళ్ళీ నావనుకుని. నాది కాదు ఇదంతా. ఇందాక బలిసిందా జగన్, బలిసి మాట్లాడుతున్నాడు జగన్, ఇది కూడా నాది కాదండి. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న మాటలు మళ్ళీ నావనుకున్నారు. నేనేం అంటలేదండి, ఐమ్ జస్ట్ ప్రెజెంటింగ్ ద న్యూస్. ఇదంతా కాకుండా కోయా ప్రవీణ్ ఎవరు చుట్టం? టీడీపీలో ఉన్న ఈయన చెప్పిన గరికపాటి రామ్మోహన్ గారు చుట్టం. రక్త నరాలు పని చేయాలి మెదడులో, అప్పుడు పేర్లు తప్పుగా వెళ్ళవు. ఆయన పేరు గరికపాటి మోహన్ రావు. ఆయన టీడీపీలో లేరు. బీజేపీ పేరెత్తడానికే భయం. కానీ మనం రాహుల్ గాంధీ హాట్ లైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మనం ఏ హాట్ లైన్లో ఉన్నామో వివేక హత్య కేసులో ఎవరితో డిస్కస్ చేయం. అవినాష్ని బయటకు తీసుకురాం. అవినాష్ ఎందుకు హాట్ లైన్ లెవెల్లో భారతిరెడ్డి పిఎస్కి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో డిస్కస్ చెయ్యం. ఈ హాట్ లైన్లు వాడిన అవినాష్ని బయటకు తీసుకొస్తే మాత్రం నీకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఇదే కదా రాష్ట్రంలో బాధ, ఇదే కదా ఈరోజు నీ బాధ. ఎందుకు ఈ దొంగెడుపులు? లోకల్ పోలీసులు ఎవరు కోఆపరేట్ చేయకపోతే నువ్వు తాపీగా జమ్మల్ మడుగు దగ్గర ఒక విలేజ్లో కూర్చుని పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఉంటే ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ ఒక ఎక్స్ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చెక్ పోస్ట్ దాకా వీరవిహంగా వెళ్తుంటే అతన్ని పట్టుకుని కోయా ప్రవీణ్ దిగి వాళ్ళ బలగాలతో చివరికి ఎంతమంది? 5. ఇది అవినాష్ కెపాసిటీ. స్టేట్ ప్రూవ్ చేసింది. ఎవరైనా ఒకటే అవినాష్ నార్మల్ పర్సన్ అన్నట్టు పులివెందుల గడ్డలో అవినాష్ని తీసి ఇలా లేపి తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేశారు. ఏమంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూర్చుని? ఇతను టీడీపీ వాళ్ళకి ఒక దూరపు చుట్టం. ఇదే ఈయన పేరు ఉంది కదండి, గరికపాటి మోహన్ రావు గారు. ఆయన గురించి టీడీపీ కానే కాదు, వాళ్ళు భాజపాలోకి ఎప్పుడో వెళ్ళిపోయారు. సృజనా చౌదరి వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. కానీ భాజపా పేరు ఎత్తడానికి మాత్రం ఎక్కడ హాట్గా ఉంటుందో ఆయనకు నాకు తెలియదు. చాలా భయం వేస్తుంది కొంచెం పేర్లు ఎత్తాలంటే. కామన్ నేను జగన్ గారు, ఐ అండర్స్టాండ్ ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటావు. జగన్ కరోనా వస్తే కమరోనా అన్నావు, గుర్తుందా? ఒక కులాన్ని కించపరిచి మాట్లాడటం తప్ప సమతుల్యత పాటించలేని నువ్వు ఒకప్పుడు మా ముఖ్యమంత్రి ఇది చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నిరభ్యంతరంగా సిగ్గుపడుతున్నాను ఆన్ కెమెరా. నీలాంటి వాళ్ళందరినీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవించినందుకు నేను ఇంకేం అనలేకపోతున్నాను.
ఏంటండి వీళ్ళందరికీ? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు ఎక్కడున్నా తీసుకొచ్చి తంతాం, ఎక్కడ సప్త సముద్రాలు అవుట్లోడుతున్నా తీసుకొచ్చి తంతాం, సినిమా చూపిస్తాం, గుడ్డలోడు చేసి తంతాం. నీ లాంగ్వేజ్ మారదా? ఇంకా జగన్ మారదా? ఏనాటికి మారదా? పులివెందుల్లో దిక్కులేని పరిస్థితుల్లో కూర్చుని ఎవడాడు ఆ బీటెక్ రవి అంటే ఆ బీటెక్ రవి అని నోడి చూపించాడు ఈరోజు నీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. నీ సత్తా, నీ పవర్ ఇక్కడికిక్కడే 11 నెలలు 12 నెలలు తిరిగేలోపు ప్రభుత్వ వైఫల్యమైంది, సూపర్ 6లు లేవు, ప్రభుత్వాన్ని చేత్కరించి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతానంటే ఇది మన పరిస్థితి. ఈరోజు ఎవరు రావట్లేదు. నిన్న నువ్వు పెళ్ళికి వెళ్ళావు, అక్కడ కూడా నువ్వు చెప్పిందేంటి? రప్ప రప్ప అనే కదా, రప్ప రప్ప పెళ్ళ యుద్ధకాండ అన్న వాతావరణం క్రియేట్ చేస్తారు నీ అభిమానులు ఎక్కడికి వెళ్ళినా. ఇదంతా పక్కన పెట్టు. పెద్దిరెడ్డి వయసు ఎంత జగన్? పెద్దిరెడ్డి వయసు ఎంత చెప్పు. ఆఖరి ఎలక్షన్ నీకు నువ్వు చెప్పుకో, నడుము వంగకపోతే నాది ఇది ఆఖరి ఎలక్షన్ అని. ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం వచ్చినట్టు విర్రవీగటం ఒక రకమైన అలవాటు. కొడాలి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడాడు బై ఎలక్షన్స్ అప్పుడు? కొడాలి వెంకటేశ్వరరావు ఇలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు సెంట్రల్ నిఘా వర్గాల గురించి ఎలాంటి పిచ్చికోతలు కూర్చాడు? అతని మాటలు నేను ఈరోజు పెట్టను. ఇట్ ఈస్ డిమీనింగ్ మై ప్రెజెన్స్ అండ్ మై షో. నేను అతని మాటలు టెలికాస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్యలో ఒకటే హ్యూమిలియేషన్, హ్యూమిలియేషన్, హ్యూమిలియేషన్. హ్యూమిలియేషన్ చేసే ముందు కూడా ఇతనికి అర్థం కాని విషయం ఏంటంటే ఇతనే అందరి ముందు ఒక హ్యూమిలేటెడ్ పర్సన్లో ఉన్నాడు. ఓటింగ్ సంఖ్యలు తగ్గిపోయినాయి ఏంటన్న పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటే కానే కాదు. ఇతని ఫ్రస్ట్రేషన్ డే 1 ఆఫ్ పాలిటిక్స్ నుంచి ఈ రోజు దాకా ఇలాగే ఉంది. ఎప్పటికీ మారని ఒక వస్తువు జగన్. మారడు. ఈ జీవి ఎప్పటికీ మారడు, ఇలాగే ఉంటాడు. ఎక్కడా కూడా మనకు ఒక రకమైన రిపెంటెన్స్ ఉంటుంది మనం అన్న మాటలకి, అది కూడా కనిపించదు. ఎనీవేస్ అని చెప్పి కూడా వదిలేయలేమండి ఇతన్ని. ఎనీవేస్ అని కూడా చెప్పి వదిలేయలేవు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. నిన్న ఫ్రస్ట్రేషన్ మూమెంట్ ఏంటో తెలుసా అండి ప్రతి ఒక్కరికి? భారతీ రెడ్డి గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, లోకల్ లీడర్స్ ఎవరు ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తని పరిస్థితి. ఎక్కడా కూడా పులివెందుల్లో దిక్కుతోచని పరిస్థితి. చిన్న బాబు అవినాష్నే లేపేసిన పరిస్థితి. జగన్ నువ్వు ఇంకోటి గుర్తుంచుకోవాలి దీంట్లో. బీటెక్ రవి గారు, కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ చేసిన ఎఫర్ట్ ఒక ఎత్తు అయితే, సింగిల్ లేడీగా నుంచుని సునీతారెడ్డి గారు వాళ్ళ నాన్నగారి బర్త్డేకి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ చూడు, అగైన్ అ క్యాటలిస్ట్. ఊపేసింది నేను. తెలియట్లేదు నీకు ఇంకా ఎవరు ఏ పారాణులు రాశారో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నీ ఓటమికి నువ్వే బాధ్యుడివి. తీసుకురా. ఎలక్షన్ క్యాంపెయిన్కి మీ మదర్ని వాడావు కదా, ఆవిడ వయసు ఏంట పరప్పుడు చెప్పు. ఒక కాంటెంపరీ కాదు, మనకంటే సీనియర్ లీడర్ ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తివి నువ్వు. పాలిటిక్స్కి అర్హుడువా? అంత సీనియర్ పర్సన్ నువ్వు మర్యాద ఇవ్వనడివి ప్రజలకు మర్యాద ఇస్తావా? నీ కొమ్ములు కాసే పోలీసులు పులివెందుల్లో ఉంటే వాళ్ళ కొమ్ములు అనడానికి వచ్చిన కోయా ప్రవీణ్ గారిని ఇష్టం వచ్చినట్టు సింగులర్ వర్డ్లో మాట్లాడతావా? నువ్వు చెప్పావని రెచ్చిపోయి సోషల్ మీడియాలో ఆయన గురించి బాడీ షేమింగ్ జరగడం మొదలుపెట్టింది. నువ్వు కాదా అర్జునుడివి దీనికి? నీ లూజ్ టంగ్ కాదా? కొట్టండి బాజాలు, పెట్టండి కట్అవుట్లు, ఈరోజు వెళ్ళి చల్లండి పూలు. అయిపోయింది రప్ప రప్ప బతుకు. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.